రాజీనామా చేయాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఉన్నటువంటి వీసీ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఉన్న వీసీ వెంటనే అందరికీ నమస్తే. నా పేరు ధ్రువన్, ఏబీ ప్రిన్సిపల్ యూనివర్సిటీ అధ్యక్షుడు. మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 2-3 రోజుల ముందు ఇదే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలా. ఎందుకంటే 16-17 రోజున గేట్ ఎగ్జామ్, అదేవిధంగా 27 తారీఖున నెట్ ఎగ్జామ్ ఉన్నది. దీని మధ్యలో కేవలం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా సెమిస్టర్ ఎగ్జామ్ షెడ్యూల్డ్ అయింది. ఈ సెమిస్టర్ ఎగ్జామ్ ని కేవలం ఆ గేట్ ఎగ్జామ్ అయిపోయే వరకు పోస్ట్పోన్ చేయమని అడిగినాం. మేము వాళ్ళ ప్రాణాలు అడగలేదు, వాళ్ళ ఆస్తులు అడగలేదు, ఇంకేం అడగలేదు. మీ యూనివర్సిటీని మా పైన రాయమనలేదు. కేవలం ఆ 27 తారీఖు ఏదైతే గేట్ ఎగ్జామ్ ఉందో దాన్ని అయిపోయాక ఈ సెమిస్టర్ ఎగ్జామ్ షెడ్యూల్ చేయమని అడిగినాం. కానీ దాదాపుగా 3 రోజుల నుంచి రిప్రజెంటేషన్లు ఇస్తూ వీసీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ప్రిన్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలకు పోలేదు. ఎందుకంటే వీరికి ఈ విద్యార్థుల పట్ల ఎలాంటి అవగాహన లేదు, వీరికి సమస్యల పట్ల ఎలాంటి అవగాహన లేదు. ఈరోజు కేవలం అధికారులు నాక్ ర్యాంకింగ్ అని తిరుగుతూ ఉన్నారు కదా. విద్యార్థుల జీవితాలు ఆగమైతుంటే నాక్ ర్యాంకింగ్లు తెచ్చుకొని మీ ఏసీల్లో మీ చీరల కింద పెట్టుకొని ఏం చేసుకుంటారని కూడా ఈరోజు విద్యార్థి సమాజం అంతా కూడా అడుగుతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ఏవైతే నెట్ గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవి దాదాపుగా ప్రతి ఒక్క విద్యార్థి ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఎగ్జామ్స్. వీటిని కూడా పోస్ట్పోన్ వీటిని కండక్ట్ చేయడం, వీటిని రాయడం ఎంత ఇంపార్టెంటో అదే విధంగా సెమిస్టర్ ఎగ్జామ్ ని కూడా రాయడం అంతే ఇంపార్టెంట్. కానీ ఈ రెండింటిని షెడ్యూల్ చేసే విధానం ఏదైతుందో ఇది కేవలం అధికారుల చాతగానితనం, అధికారులకు అవగాహన లేనితనం అని కూడా విద్యార్థి లోకం చెప్తా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేసింది కేవలం ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు దేనికి ప్రిపేర్ కావాలా? మా జీవితాలు ఆధారపడ్డ నెట్ గేట్ పైన ఆధారపడాలా, లేదంటే అదే విధంగా మా యొక్క జీవితాలు ముందుకు సాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ పైన ఆధారపడాలా అని కూడా ఈరోజు విద్యార్థి లోకం అంతా కూడా అయోమయంగా ఉన్నది. వాటిని పోస్ట్పోన్ చేయమని మొన్న ప్రిన్సిపాల్ కి, వీసీకి, ఓఎస్డీకి, రిజిస్ట్రార్ కి లెటర్లు ఇచ్చినాం. అదే విధంగా ఈ రోజు పొద్దున్న నుంచి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి దాదాపుగా 200-300 మంది విద్యార్థులు కేవలం నీరు కూడా తాగకుండా అమ్మాయిలు పొద్దున్న నుంచి ఇక్కడనే కూర్చొని ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి సరైన సమాధానం ఇవ్వకపోవడం ఈరోజు విద్యార్థి లోకం అధికారులకు అసలు సోయున్నదా? ఈరోజు విద్యార్థుల పట్ల, అదేవిధంగా యూనివర్సిటీ పట్ల ఈరోజు అధికారులకు సోయున్నదా అని కూడా ఈరోజు విద్యార్థి లోకం అడుగుతా ఉన్నది. ఒకవేళ మీ యొక్క స్పందన లేక మీ యొక్క వైఖరి ఇదే విధంగా కొనసాగితే మీ చైర్లు ఉండవు, మీ అధికారులు ఉండవు, మీ ఆఫీసులు ఉండవు అని కూడా ఈ సందర్భంగా విద్యార్థి లోకం హెచ్చరిస్తా ఉన్నది.